అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాంధవి బెంగళూరు. ఈరోజు వచ్చేసి వీడియోలో సింపుల్గా చాలా ఈజీ అన్నమాట టేస్టీ అయిన చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి. వైట్ రైస్తో తిన్నా కానీ ఈ చికెన్ కర్రీ మనకి బిర్యానీ లాగా అనిపిస్తుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఒక లుక్ వేసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అన్నమాట. జింజర్ గార్లిక్ పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, చెక్క లేదు లవంగ, యాలకులు, షాజీరా, ఆనియన్, టమాటా. అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసి బ్లాక్ స్టోన్ ఫ్లేవర్ అనమాట. అదిగో చూసారా, నేను ఆ డబరాలో వేసాను, మధ్యలో కనిపిస్తుంది చూసారా, షాజీరా, 2 లవంగాలు, బిర్యానీ ఆకు వేసాను. దాని పక్కనే ఒక బ్లాక్ స్టోన్ ఫ్లేవర్ వేసాను చూసారా, అది ఇక్కడ ఈ రెసిపీలో చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్లే మనకి బిర్యానీ ఫ్లేవర్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. కర్రీ వైట్ రైస్తో తిన్నా కానీ మనకి బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అంటే నేను ఆయిల్లోనే వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. చక్కగా మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్స్, సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. అవి కొంచెం డ్రై రోస్ట్ అంటే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, ఎప్పుడైనా సరే ఆనియన్ సన్నగా తరుక్కుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. ఈ చికెన్ లాంటి వాటికి సన్నగా తరిగితే అంత టేస్ట్ అయితే రాదు, కానీ కొంచెం మీడియంగా పెట్టి ఒక మూత పెట్టేయాలి. కాకపోతే 2 యాలకులు, ఒక యాలక్కాయని నేను మెత్తగా చితక్కొట్టి వేసాను చూడండి కర్రీలో. అప్పుడే ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత బాగా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న, అంటే నేను సాల్ట్, పసుపు వేసి చికెన్ ఎప్పుడు క్లీన్ చేస్తానన్నమాట. నీట్గా వాటర్ లేకుండా వేయాలి. చూడండి, చికెన్ మళ్ళీ కొంచెం పసుపు వేస్తున్నాను. ఒకసారి చక్కగా అంతా కలిపి పెట్టుకొని మనం మూత పెట్టేసుకుంటే చక్కగా చికెన్ ఈజీగా మగ్గిపోతుంది. చికెన్లో ఎక్కువ నేను చెక్క యూజ్ చేయనండి, ఫ్లేవర్ అంత బాగోదు. ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు అష్టేను. చికెన్ బాగా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసి మూత పెట్టేస్తాను కదా. చూసారా, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇక వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలన్నమాట. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. నేనైతే స్పైసీగా తింటానికి ఇష్టపడతాను కాబట్టి 2 స్పూన్స్ యాడ్ చేశాను కారం. తర్వాత కొంచెం జీడిపప్పు, కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసాను. ఇందాక ధనియాల పొడి, చికెన్ మసాలా, హోల్ గరం మసాలా పౌడర్ పెట్టుకున్నాను కదా, కొంచెం లైట్గా జీరా పౌడర్ కూడా నేను వేసాను అనమాట. అందుకే నాకు కొంచెం చికెన్ కర్రీ అనేది బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. నేను జీలకర్రని కొంచెం డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పౌడర్ పెట్టుకుంటానమాట. ఇట్లా చికెన్ కర్రీలో కానీ వెజిటేబుల్ కర్రీస్లో లాస్ట్లో యూజ్ చేస్తూ ఉంటాను. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కరివేపాకు కూడా పైనుంచి చల్లుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది.
ఇక వైట్ రైస్లో వేడివేడిగా వడ్డించుకొని తింటే అద్భుతం, అమోఘం అనమాట. కర్రీ చాలా సాఫ్ట్గా ఉడికింది. చికెన్ అయితే తింటుంటే మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. ఈజీ అయిపోతుంది. నేను వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయనండి, కానీ గ్రేవీ వస్తుంది. చూసారు కదా, ఆనియన్ ఎక్కువ వేసుకున్నాను, టమాటా తక్కువ వేసుకున్నాను. అన్నీ గరం మసాలాలు యాడ్ చేశాను. కొబ్బరి జీడిపప్పు కూడా వేయటం వల్ల పౌడరు కొంచెం నాకు గ్రేవీ వచ్చిందనమాట. ఇలా ఈజీగా మీరు కూడా తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని చికెన్ కర్రీని తినండి ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియోలో అయితే ఇంతే. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ చూసారా చికెన్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇక నేనైతే వేడివేడిగా వైట్ రైస్లో చికెన్ వేసుకొని తినేసానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆనియన్ కాంబినేషన్లో తిన్నాను అనమాట. సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.